ఈరోజు మనము నాటక్ నాటక్ రిలేటెడ్ కొన్ని క్వశ్చన్స్ అనేవి తీసుకుందాం. సో గెట్ రెడీ. సో నేను ఫస్ట్ సింపుల్గా క్వశ్చన్స్ అడిగేస్తాను మిమ్మల్ని. సో మీరు క్వశ్చన్స్ అడుగుతున్నప్పుడు వాటికి థింక్ చేయండి, వాట్ ఇట్ విల్ బి. సో థింక్ చేసిన తర్వాత వాటి యొక్క వేరియేషన్స్ అనేటివి మీకు తెలిసిపోతాయి. సరేనా? ఫస్ట్ క్వశ్చన్ అడిగేనా? आचार्य विश्वनाथ के अनुसार काव्य कितने भेद है? काव्य के लिए ओ है ना, नहीं राइट. आज एक मिनट, हिंदी कदा. आचार्य విశ్వనాథ్ కే అనుసార్, ఎవరి అనుసారంగా? ఆచార్య విశ్వనాథ్ కే అనుసార్. చాలా చిన్నగా కనిపిస్తున్నాయి కదండి, ఇంకొంచెం పెంచను. కొంచెం ఇది ఓకే. 48 ఓకే కదండి, ఇది మ్యాక్సిమం కనిపిస్తుంది. आचार्य विश्वनाथ के अनुसार काव्य के फर्स्ट वन दृश्य और श्रव्य, दो भेद होते हैं. మొత్తంగా రెండు, దృశ్య నెక్స్ట్ శ్రవ్య. నెక్స్ట్ భరత్ ముని के अनुसार, భరత్ ముని के अनुसार ఎవరి అనుసారంగా అండి? భరత్ ముని के अनुसार, भरत मुनि के अनुसार क्या है? ब्रह्म ने ऋग्वेद, ब्रह्म ने ऋग्वेद से पाठ्य, ऋग्वेद से पाठ्य. फर्स्ट वन ब्रह्मा ने ऋग्वेद से पाठ्य. नेक्स्ट सामवेद से गीति. नेक्स्ट यजुर्वेद, यजुर्वेद से अभिनय, यजुर्वेद से अभिनय तथा अथर्व, अथर्ववेद से रस तत्व ले लिया है. ఇక్కడ చూడండి, మీరు గమనించినట్టయితే భరత్ మునికి అనుసార్, ఎవరి అనుసారంగా అండి? భరత్ మునికి అనుసార్ ब्रह्म ने ऋग्वेद से पाठ्य, सामवेद से गीति, यजुर्वेद से अभिनय, नेक्स्ट अथर्ववेद से रस. ఇక్కడ వీటన్నిటిని తీసుకొని नाट्यवेद नामक पंचम वेद की रचना की गई है. ये सभी तत्व लेकर क्या किया? नाट्य वेद नामक पंचम वेद की रचना की है. సో ఇక్కడ వీటన్నిటిని బేస్ చేసుకుని ఋగ్వేద నుండి పాఠ్, సామవేద నుండి గీతి, యజుర్వేద నుండి అభినయ్, అథర్వేద నుండి నెక్స్ట్
रस వీటన్నిటిని బేస్ చేసుకొని నాట్యవేద్ నామక్ పంచమ వేద్ కి రచన की गए है మొత్తం ఎన్ని 1 2 3 4 5 ఇక్కడ చూడండి భారతీయ నాట్య శాస్త్ర में रूप के कितने भेद होते हैं క్వశ్చన్ మనం మాట్లాడుతూ అలానే ముందుకు వెళ్తున్నాం ఇక్కడ ఏంటి భారతీయ నాట్య శాస్త్రం ఎక్కడండి భారతీయ నాట్య శాస్త్ర भारतीय नाट्य शास्त्र में रूपक के कितने भेद है 10 भेद है మొత్తంగా ఎన్ని 10 ఓవరాల్గా 10 అనమాట ఓకేనా అవి ఏవేవి ఓకే ఇప్పుడు చూద్దామా 1 by 1 ఏంటంటే అనేది ఫస్ట్ వన్ వచ్చేసి నాటక్ ఫస్ట్ వన్ ఏంటి నాటక్ ఈ నాటక్ ఏంటి ఇది దాదాపుగా ఇది అభినయ రిలేటెడ్లో ఒక సర్వశ్రేష్టమైనది ఓకేనా నెక్స్ట్ మరొకటి సెకండ్ వన్ ప్రకరణ్ తర్వాత భాన్ థర్డ్ పాయింట్ భాన్ నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి ఏంటి ప్రహసన్ నెక్స్ట్ ఫిఫ్త్ వన్ వచ్చేసి డిమ్ నెక్స్ట్ సిక్స్త్ వన్ వచ్చేసి వ్యాయోగ్ నెక్స్ట్ సెవెంత్ వన్ సమవకార్ నెక్స్ట్ ఎయిత్ వన్ బీథీ నెక్స్ట్ నైన్త్ వన్ అంక్ నెక్స్ట్ 10th వన్ ఏంటి ఈ మృగ్ ఓకేనా ఇక్కడ ఏంటంటే వెయిట్ సెకండ్ ఓవరాల్గా 10 ఉన్నాయి కదండి వాటిని మనం రివైజ్ చేద్దాం ఓకే నేనే చాట్ బాక్స్ క్లోజ్ చేశానండి వేరే వాళ్ళకి స్క్రీన్ పైన కంటిన్యూస్గా చాట్ పైన చేస్తున్నప్పుడు అవి అలానే స్క్రోల్ అవుతున్నాయి ఆ మెసేజ్ రావడం వల్ల ఆఫ్ చేశాను డోంట్ మైండ్ ఇక్కడ మీకు పెద్దగా కనిపించడానికి ఇప్పుడు మనం 1 2 3 ఇక్కడ పెట్టేద్దామా ఎస్ రైట్ 3 వచ్చేసి 4 నెక్స్ట్ 5 పక్కన పెట్టేద్దాం నెక్స్ట్ 6 మరి కొంచెం దగ్గరగా పెట్టేస్తే ఒక సెట్ అయిపోద్ది నెక్స్ట్ 9 పైన వచ్చేలాగా పెట్టేస్తే 10 ఇక్కడ చూడండి ఓవరాల్గా ఎన్ని ఉన్నాయి మనము ఇప్పుడే క్లాస్ సమయంలోనే ఒక 1 రౌండ్ రివైజ్ చేసేద్దాం సరేనా అసలు ఏంటిది ఈ 10 దేనికి సంబంధించినవి ఓకే దేనికి సంబంధించినవి భారతీయ నాట్య శాస్త్రమే रूपक के 10 भेद माने गए हैं మొత్తంగా ఎన్ని అన్నారు 10 మొదటిది నాటక్ సెకండ్ వన్ ప్రకరణ్ థర్డ్ వన్ భాన్ ఫోర్త్ వన్ ప్రహసన్ మీరు కూడా మీరు ఓన్గా సెల్ఫ్గా ఒకసారి మైక్ ఆఫ్లో ఉన్నా సరే మీరు ప్రాక్టీస్ చేయండి ఓవరాల్ ప్రాక్టీస్ చేయండి అప్పుడు మనకి చాలా బాగా గుర్తుండిపోతుంది అనమాట ఓకే డోంట్ బి థింక్ ఏంటి సార్ మనం కిడ్స్ లాగా రిసైడ్ చేయాలని అనుకోమాకండి చేయడం వల్ల మనకు కంటెంట్ గుర్తుండిపోతుంది అనమాట ఓకేనా సో ఫస్ట్ వన్ ఏంటి నాటక్ సెకండ్ వన్ ఏంటి ప్రకరణ్ థర్డ్ వన్ వచ్చేసి భాన్ నెక్స్ట్ ప్రహసన్ నెక్స్ట్ ఫిఫ్త్ వన్ డిమ్ నెక్స్ట్ సిక్స్త్ వన్ వ్యాయోగ్ నెక్స్ట్ నమ్వాకార సంవాకర్ నెక్స్ట్ బీథీ నెక్స్ట్ అంక్ నెక్స్ట్ ఈహ మృగ్ మొత్తముగా
10. సో మీరు ఏం చేయాలంటే లైవ్లోనే నోట్స్ రాయండి. మనం నిదానంగానే చెప్పుకుంటూ వెళ్దాం. అలానే మధ్యలో మీకు చాట్ బాక్స్ అనేది ఓపెన్ చేసి పెడతాను. అప్పుడు నేను అడిగినప్పుడు మీరు క్వశ్చన్స్ కూడా చెప్పచ్చు అనమాట. ఇది దేనికి సంబంధించింది? భారతీయ నాట్య శాస్త్రంలో రూపక్ రిలేటెడ్గా 10. ఓకేనా? నెక్స్ట్ మనము ఈ 10 పాయింట్స్ మీరు రివైజ్ చేశారని అనుకుంటున్నాను, రైట్? సో మ్యాక్సిమం మీరు నోట్స్ కూడా ఫినిష్ చేసి ఉంటారు కదండి. మనం ఇప్పుడు నెక్స్ట్ ఎటువైపు వెళ్తాం? భారతీయ సాహిత్య శాస్త్ర, भारतीय साहित्य शास्त्र में नाटक के कितने भेद है? 3 है, 3 तत्व है. तो 3 तत्व ఏవేవి? ఎస్ రైట్. ఇప్పుడు చాట్ బాక్స్ ఓపెన్ చేస్తాను. మనకు ఆల్రెడీ నోట్స్ ఇచ్చాం కదండి. నోట్స్ కాకుండా ఒకసారి రివైజ్ చేస్తే బాగుంటుందని అనడం వల్ల నేను ఇక్కడ డిస్కస్ చేస్తున్నాను. నేను ఇప్పుడు ఏమడుగుతున్నాను? చాట్ బాక్స్ ఆన్లోనే ఉంది. 1 బై 1గా మీకు మినిమం టాపిక్స్ అనేవి నేను అందులో ఇచ్చాను. సో మీరు ఏ మేరకు రివైజ్ చేశారో ఒకసారి చాట్ బాక్స్లో ఆన్సర్ ఇవ్వండి. ఎస్, భారతీయ साहित्य शास्त्र में नाटक के 3 तत्व क्या क्या है? నేతాకి మరొక పేరు నేతా చెప్పారు కదండి. నేతాకి మరొక పేరు కూడా ఉంది కదా. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేత అనే అడగాలని రూల్ లేదు. సో కాబట్టి నేతాకి మరొక పేరు ఏమొస్తుంది? 3 తత్వ హై. ఇందులో మొదటిది ఏంటి? ఫస్ట్ వన్ 3 తత్వలో మొదటిది వస్తు. ఏంటి? వస్తు అనగా కథానక్. నెక్స్ట్ సెకండ్ వన్ నేత యా పాత్ర. మనము మరొక పేరు ఇక్కడ ఏంటి? చరిత్ర చిత్రన్. నెక్స్ట్ చరిత్ర చిత్రన్ తర్వాత ఫైనల్ పాయింట్ రస్. మొత్తంగా ఏంటి? ఎన్ని? ఇది మనం పైన వచ్చేలాగా పెట్టేస్తే అన్ని కవర్ అవుతాయి కదండి. 3 తత్వ. ఫస్ట్ వన్ వచ్చేసి వస్తు, దీన్ని వచ్చేసి మనము కథానక్. వస్తువు అనగా కథానక్. నెక్స్ట్ సెకండ్ నేత యా పాత్ర చరిత్ర చిత్రన్. ఫైనల్గా వచ్చేసి రస్, థర్డ్ పాయింట్. ఇప్పుడు మీకు అర్థమైంది కదండి. ఓవరాల్గా మనకు ఉన్నటువంటి ఏంటి? దేన్ని బేస్ చేసుకునేవి? భారతీయ साहित्य शास्त्र में नाटक के 3 तत्व क्या है? 3 టోటల్గా 3. అందులో మొదటిది వస్తు, కథానక్, నేత యా పాత్ర చరిత్ర చిత్రన్. నెక్స్ట్ థర్డ్ వన్ రస్. ఇప్పుడు మనకి భారతీయ సాహిత్య శాస్త్ర కాకుండా నెక్స్ట్ పాశ్చాత్య సాహిత్య శాస్త్ర వైపుగా వెళ్దాం. ఏంటి? పాశ్చాత్య సాహిత్య శాస్త్ర. పాశ్చాత్య సాహిత్య శాస్త్ర. పాశ్చాత్య సాహిత్య శాస్త్ర. ఇందులో నాటకకి కితనే తత్వ హై? ఓవరాల్గా 6. వెరీ గుడ్, అందరూ చాలా చక్కగా ఇచ్చారు. నాటక్ కే తత్వ. ఇక్కడ ఏంటి? భారతీయ సాహిత్య శాస్త్రమే నాటక్ కే తత్వ 3. పాశ్చాత్య
साहित्य शास्त्र नाटक के तत्व 6. సో ఈ 6 1 బై 1గా మనం తీసుకెళ్దాం. మ్యాక్సిమం పైనున్నవే రిపీట్ అవుతాయి, అలానే కొంచెం యాడ్ అవుతాయి. చూడండి, ఫస్ట్ అయిపోయిన తర్వాత ఏంటి, ఐ థింక్ నా స్క్రీన్ నోట్స్ రాసుకోవాలనుకున్న వారికి కొంచెం ఇబ్బంది అవుతుంది. నేను ఆన్సర్ ఇవ్వమన్నప్పుడు మాత్రమే ఇవ్వండి టీచర్స్. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. రివైజ్ చేశారు, రివైజ్ చేసిన టాపిక్ మీద క్వశ్చన్స్ కాబట్టి ఫాస్ట్గా వస్తున్నాయి ఆన్సర్స్. ఐ అగ్రి, కాదనట్లేదు. బట్ కానీ కొంతమంది ఆ నోట్స్ కన్నా వారికి ఇది ఇలానే చూస్తున్నప్పుడు, స్క్రీన్ పైన చూస్తున్నప్పుడు నేను ఆన్సర్ ఇవ్వమన్నప్పుడు ఇవ్వండి, సరేనా? సో స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు కూడా ఒకసారి రివిజన్ ఫినిష్ అవుతుంది. అందుకోసమని నేను చాలా స్లోగా చెప్తూ వెళ్తున్నా. తత్వం ఏంటండి మొత్తం, వెయిట్ మొత్తంగా 6 అని చెప్పారు కదా. సో ఫస్ట్ వన్ వస్తు, సెకండ్ వన్ పాత్రే, నెక్స్ట్ థర్డ్ వన్ కథోపకథన్, నెక్స్ట్ ఫోర్త్ వన్ దేశ్ కాల్, నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఉద్దేశ్, నెక్స్ట్ సిక్స్త్ వన్ శైలి. ఇక్కడ మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఇవి. పాశ్చాత్య సాహిత్య శాస్త్ర నాటకకే తత్వ టోటల్గా ఎన్నండి, 6. 6లో ఫస్ట్ వస్తు పాత్ర మనకు అక్కడ కూడా కనిపించాయి. మనకు భారతీయ సాహిత్య శాస్త్రంలో నాటకకే తీన్ తత్వలో మనకి వస్తు, తర్వాత నేత యా పాత్ర. అందుకే మీరు నేత అని అందరూ రాసినప్పుడు నేను నేతకు మరొక పేరు ఏంటని నేను అడిగాను. సో ఇప్పుడు మీకు అర్థమైంది కదండి, ఆ పదం కాస్త ఇక్కడ ఉపయోగపడుతుంది కదండి. సో ఇక్కడ ఏంటి, పాశ్చాత్య సాహిత్య శాస్త్రమే నాటక తత్వ 1 వస్తు పాత్ర, నెక్స్ట్ కథోపకథన్, దేశకాల్, ఉద్దేశ్, శైలి. మీరు ఇలానే క్లాస్ మేము వినడానికి మాత్రమే కూర్చున్నాం అనే ఫీల్ కాకుండా, ఈవెన్ యూట్యూబ్లో చూసే వాళ్ళైనా సరే ఒకసారి ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్నవి మీరు ఒకసారి రీడ్ చేయాలి. ఎవరు పక్కన ఉన్నారు అని చెప్పేసి నామోష్ ఫీల్ అవడం అలా కాకుండా, మనము మన ఓన్ స్పేస్ని క్రియేట్ చేసుకొని అక్కడ కూర్చొని మీరు రిపీట్ చేసినట్టయితే బాగా గుర్తుండిపోతాయి. నాటక్లో ఈ ఫస్ట్ ఇంట్రడక్షన్ పార్ట్ వర్డ్స్ అనేవి జస్ట్ అలాగా రఫ్గా చదివేసి వెళ్తే కష్టం అనమాట. నెక్స్ట్ మరొకటి ఏంటంటే, కథానక్ కితనే భేద్ హోతే హై. ఇప్పుడు మీకు చాట్ బాక్స్ అనేది ఆన్లో ఇస్తున్నాను, ఎందుకంటే ఆ 6 పాయింట్స్ వాళ్ళు చదవాలి కాబట్టి, అందరూ చదవాలి కాబట్టి దాన్ని వదిలేశాను. ఇప్పుడు చూడండి, మరొక క్వశ్చన్ ఏంటంటే, క్వశ్చన్ ఫల్ प्राप्ति, फल प्राप्ति की दृष्टि, फल प्राप्ति की दृष्टि से कथानक के 2 भेद ఎన్ని ఉన్నాయండి, 2 भेद है. ఓకేనా, అవి ఏవేవి? 2. సరేనండి, చెప్పండి అవి ఏవేవి? ఎస్, వెరీ గుడ్, ఎస్ కరెక్ట్, ఎస్. నెక్స్ట్ ఆధికారిక్, ఆధికారిక్, నెక్స్ట్ ఆధికారిక కథ, తర్వాత ప్రాసంగిక్ కథ. ఇది ఎందుకు మరి ఇంత స్లోగా వెహికల్ వెళ్తుందని అనుకోమాకండి. దీని యొక్క రీజన్ ఏంటంటే, టాపిక్ ఫైల్ పంపించిన తర్వాత అర్థం కావట్లేదు సార్, ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ స్లోగా ఒకసారిగా అనటం వలన ఇక్కడ స్లోగా నిదానంగా చెప్తూ వెళ్తున్నాను. సో ఎవరు బోర్గా ఫీల్ అవ్వమాకండి.
ఎందుకంటే ఈ టాపిక్కే అలాంటిది. ఇక్కడ ఆధికారిక కథావస్తు దేనికి సంబంధించినది? ఆధికారిక కథావస్తు దేనికి సంబంధించినది? మీకు తెలిస్తే మీ దగ్గర ఉన్న పుస్తకాల ద్వారా చదివేసి ఉంటారు కదండి. చెప్పండి. ఆధికారిక కథావస్తు దేనికి సంబంధించినది? ఇంకా आधिकारिक कथावस्तु नाटक के प्रधान पात्र. ओके नेक्स्ट ఇంకా నాయక్ ఇంకా ఎస్ ఇంకా ఆన్సర్స్ రావాలండి. ఫస్ట్ వన్ మనము అధికారిక కథావస్తు రిలేటెడ్ మాట్లాడదాం. ఓకేనా? మీరు వీలైతే అలానే ఒకసారి రాసినా తప్పులేదు. आधिकारिक कथा वस्तु क्या है? ओके ना? जो जो नाटक जो नाटक के अधिकारी नेक्स्ट नायक या प्रधान पात्र. టీచర్స్ ఎవరికైనా టీచ్ చేయడానికి అవకాశం ఇస్తే టీచ్ చేయడానికి రెడీగా ఉంటే జస్ట్ కమ్ అండ్ టీచ్. క్వశ్చన్స్ అడిగినప్పుడు ఆన్సర్స్ ఇవ్వండి. క్వశ్చన్స్ అడిగినప్పుడు కాకుండా కూడా మీరు కంటిన్యూస్గా మెసేజెస్ పెడుతూ ఉంటే కంప్లీట్ ఇన్బాక్స్ బ్లాక్ చేసేస్తాం. స్క్రీన్ పైన రాస్తున్న వాళ్ళు ఉంటారు, మీరు టైప్ చేసుకుంటూ కూర్చుంటే అవి పైన వాళ్ళకు వస్తూనే ఉంటాయి. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. క్వశ్చన్ అడిగినప్పుడు ఆన్సర్ ఇవ్వండి, తర్వాత ఆపేయండి. నాకు ఇబ్బంది ఏం లేదు, నేను స్క్రీన్ చూస్తున్నాను, నేను టైప్ చేస్తున్నాను. చిన్న మొబైల్ క్లాస్ చూస్తుంటారండి. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. नायक या प्रधान पात्र. ओके ना? इससे नाटक के अधिकारी से संबद्ध है. అంటే నాటకకి అధికారి అనగా ఎవరు? నాయక్ లేదంటే మెయిన్ క్యారెక్టర్ ఎవరైతే వాళ్ళు, వారిసే संबद्ध होती है. नेक्स्ट और विकास की विभिन्न अवस्था. विकास की विभिन्न अवस्था. ఇక్కడ ప్రతి లైన్ టు లైన్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. अवस्थाओं को पार करते हुए नाटक के प्रारंभ से अंत तक చల్తే హై. ఇక్కడ చూడండి, మనము దీన్ని ఓవరాల్గా ఏంటి, జో నాటకకే అధికారి ఏంటి, అధికారిక కథావస్తు అనగా దీనికి సంబంధించి జో నాటకకే అధికారి, నాటకలో అధికారి అనగా మెయిన్ హీరో లేదనుకుంటే ప్రధాన పాత్ర. ఇక్కడ మీరు గమనించినట్టయితే ఒక మూవీలో ఒక హీరో కూడా ఉంటారు కదా, దానికి తోడుగా ఒక ప్రధాన పాత్రలు కూడా కంటిన్యూస్గా స్టార్టింగ్ నుండి ఎండ్ వరకు ఉంటారు కదా. సో అలానే మీరు కొన్ని మూవీస్ గమనించినట్టయితే ఒక హీరో స్టార్టింగ్ నుండి ఎండ్ వరకు ఉంటారు. హీరోకి పక్కనే ఎనీ టైం ఒక సైడ్ క్యారెక్టర్ కూడా, ఫ్రెండ్ రోల్ అయినా సరే ఎవరో ఒకరు ఒక సైడ్ రోల్గా కూడా ఉంటారు. సరేనా? అలానే ఇక్కడ ఏంటంటే మనకు ఇందులో నాటకే అధికారి అనగా నాయక్ యా ప్రధాన పాత్రే. స్టార్టింగ్ నుండి లాస్ట్ వరకు చాలా స్టేజెస్. అంటే ఇప్పుడు మన మూవీస్ పరంగా చెప్పుకున్నట్టయితే ఫైటింగ్లు ఉంటాయి, కామెడీ చేయాలి, తర్వాత యాక్టింగ్ చేయాలి, మరి రిమైనింగ్ క్యారెక్టర్స్ అందరినీ తీర్చిదిద్దాలి, ఫైనల్గా వారికి వచ్చే డ్రాబ్యాక్స్ అన్నిటినీ ఫేస్ చేస్తూ మనల్ని ఎంటర్టైన్ చేస్తూ లాస్ట్ వరకు ఉంటారు. అందుకే
హీరో వారికి రెమ్యునరేషన్ హెవీగా ఉంటుంది కదండి. ఇక్కడ చూసినట్టయితే ఏమనుంది, విభిన్న అవస్థాओं पार करते हुए नाटक के प्रारंभ से अंत तक चलते हैं. అంటే నాటకలో మొదటి నుండి లాస్ట్ వరకు. ఓకేనా. దీని తర్వాత సెకండ్ వన్ ఎవరు, ప్రాసంగిక్ కథా వస్తు. प्रासंगिक कथा वस्तु అనగా जो नाटक के अन्य पात्रों से संबद्ध होती है और नाटक की मुख्य कथा के विकास में सहायक होती है. అంటే ఏంటి, నాటక్ కి ముఖ్య కథ, ముఖ్యమైన కథకు ఆ కథ డెవలప్మెంట్ కోసం సహాయకంగా ఉన్న వాటిని ప్రాసంగిక్ కథావస్తు అంటారనమాట. ఓకేనా. ప్రాసంగిక్ కథావస్తు అనగా మనకి సపోర్టింగ్గా, అంటే దాన్ని ఇప్పుడు హీరో మాత్రమే డైరెక్ట్గా స్టోరీ తనే చెప్పుకుంటూ వెళ్ళలేరు కదా, ఎవరో ఒకరు ఆ స్టోరీ గురించి అడగాలి కదా. అప్పుడు ఏం జరిగింది, గతం చెప్పాలి అంటే గతం ప్రశ్నించే వాళ్ళు కూడా ఉండాలి కదండి. సో ఒక విషయాన్ని చెప్తున్నప్పుడు కొన్ని విషయాలు తను చెప్పలేని పరిస్థితిలో ఉన్నప్పుడు, కొన్ని మనం ఫ్లాష్ బ్యాక్ స్టోరీస్ చూస్తున్నప్పుడు ఆ తర్వాత ఏం జరిగింది చెప్పండి అని చెప్పేసి అంటున్నారు. అంటే ఏంటి, ఆ స్టోరీని అంతటితో ఆపకుండా డెవలప్ చేసుకుంటూ వెళ్తున్నారు అనమాట. సో అదే ఇక్కడ కూడా. నెక్స్ట్ ఏంటండి, మనం ఇక్కడ దీనికి లైన్ రాసి పెట్టుకుందాం. ప్రాసంగిక కథా వస్తువుకి నాటక్ की मुख्य कथा के विकास में सहायक होती है. ఏంటండి, नाटक की मुख्य कथा के विकास में सहायक होती है. ఇందులో మనకు ఇంతటి వరకు ఓకే. ఇందులో మరి రెండు రకములుగా ఉన్నాయి. ఇందులో మరి రెండు ఏంటి, ఈ ప్రాసంగిక కథా వస్తు దో భేద హై. ఏంటండి, దో భేద్. మొత్తంగా ఎన్ని, రెండు. ఫస్ట్ వన్ పతాక, సెకండ్ వన్ ప్రహరీ. ఇక్కడ మీరు గమనించినట్టయితే ఫల్ ప్రాప్తి కి దృష్టి సే కథానక్ దో భేద హై. ఆధికారిక కథ, ప్రాసంగిక కథ. ఆధికారిక కథ మైండ్ రోల్ స్టార్టింగ్ నుండి ఎండ్ వరకు ఉంటారు. అయితే ప్రాసంగిక కథా వస్తువు వచ్చేసి నాటకకి ముఖ్య కథాకే వికాసమే సహాయక్. ఏంటండి, సహాయక్ హోతీ హై. కితనే భేద్ హై, దో భేద్. ఫస్ట్ వన్ ఈజ్ పతాక, సెకండ్ వన్ ప్రహరీ. పతాక నెక్స్ట్ ప్రహరీ. సరే, మరి ఈ పతాక అనగా ఏమిటి, పతాక నెక్స్ట్ ప్రహరీ చూద్దామా. పతాక మరియు ప్రహరీ అనగా, పతాక ऐसी प्रासंगिक कथा है जो आधिकारिक कथा वस्तु के समानांतर प्रारंभ से अंत तक चलती है. అంటే మెయిన్ థీమ్ ఏంటి, ఇలాగ చెప్పు వేసుకుంటూ వెళ్ళిపోతుంటారు కదండి. సో ఆ విధంగా అనమాట. ఓకేనా. ఇదేంటంటే జో आधिकारिक कथा वस्तु के समानांतर प्रारंभ से अंत तक चलती है. మనము ఇలాంటి డ్రామా ఓరియంటెడ్ పాత్రల విషయంలో త్రివిక్రమ్ వారి క్యారెక్టర్స్లో భలే చూడొచ్చండి. ప్రతి క్యారెక్టర్ సంథింగ్ డిఫరెంట్గా ఉంటుంది. ప్రతి రోల్ ఇంపార్టెంట్ ఉంటుంది. అనుకోకుండానే వారి యొక్క రోల్స్ ప్యారలల్గా అన్నిటినీ కవర్ చేస్తున్నట్టుగా వెళ్ళిపోతూ ఉంటాయి, ఈవెన్ డైలాగ్స్ అయినా సరే. నెక్స్ట్ ప్రహరీ.
ఇదేంటండి, बीच बीच में प्रसंगावश प्रयुक्त होते हैं. ఏంటంటే बीच बीच में ఏంటండి మధ్యలో प्रसंग प्रसंग वश प्रसंगवश प्रयुक्त होती है. మధ్యలో మధ్యలో ఇక్కడ ప్రాసంగిక కథావస్తు రెండు, ఒకటి పతాక, రెండు ప్రహరీ. पताका వచ్చేసి जो आधिकारिक कथा वस्तु के समानांतर प्रारंभ से अंत तक चलती है. नेक्स्ट प्रक्रिया వచ్చేసి बीच बीच में प्रसंगवश प्रयुक्त होता है, అవసరమైనంత మేరకు. ఓకేనా. నెక్స్ట్ अभिनय की दृष्टि, अभिनय की दृष्टि से कथाएं कितने प्रकार की होती है. ఇప్పుడు మీకు చాట్ బాక్స్ ఓపెన్ చేస్తాను, ఆన్సర్ చెప్పండి. తర్వాత అయిపోయిన తర్వాత ఇంకా ఎక్స్ట్రా గేమ్ కాకుండా అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చెప్పండి. మిగిలిన థియరీని నేను టైప్ చేస్తున్నప్పుడు రాయడం కోసం కూర్చున్న టీచర్స్కి యూజ్ అవుతుంది, అలానే రివైజ్ చేయాలనుకున్న టీచర్స్కి యూజ్ అవుతుంది. ఏంటండి, అభినయ్ కి దృష్టి సే కథాయే కితనే ప్రకారకే హోతే హై. మనం ఆల్రెడీ ఫస్ట్ నుండి కూడా చెప్తూ వస్తున్నాం. ఇందులో ఏంటంటే అభినయానికి సంబంధించి, సరే అలానే చెప్పండి ఏవేవి. రెండు అంటున్నారు కదా, ఓకే వెరీ గుడ్. అవి ఏమిటి? ఫస్ట్ వన్ దృశ్య, సెకండ్ వన్ సూచ్. రాద్దామా ఇక్కడ. దో కితనే ఉంది కదా, ఈ కితనే పదాన్ని మనం డైలీ అరెస్ట్ చేసి దో అని పెట్టేద్దాం. తర్వాత ఇక్కడ అవి ఏంటివో రాసేద్దాం, సరేనా. ఓకే రైట్. దృశ్య और सूच्य, దృశ్య और సూచ్, సరేనా. సరే ఇక్కడ మనకు దృశ్య అని దేనిని అంటారు చెప్పండి. దృశ్య అని దేనిని అంటారు చాట్ బాక్స్లోనే మీరు ఆన్సర్ చేయండి. ఎస్, మీకు ఏం తెలుసో అదే చెప్పండి. దృశ్య అని దేనిని అంటారు? అయ్యయ్యో, నేను మీనింగ్ అడిగానా? మీనింగ్ అడగలేదండి. నో, నేను మీనింగ్ అడగలేదు. చాంద్ బాషా సార్, వెరీ గుడ్ సార్, వెరీ గుడ్. అప్పుడప్పుడు రంగ్ మంచ్ పర్ అభినీత్ होती है. वेरी गुड मैम, वेरी गुड. यस, దృశ్య దృశ్య ఏంటి, మనము నాటక్ రిలేటెడ్ మాట్లాడుతున్నాం కదండి, కాబట్టి మనం ఇక్కడ ఏదున్నా దీనికి సంబంధించినట్టుగా మాట్లాడాలి. నేను మీనింగ్ ఏంటి అని అడిగితే చెప్పాలి. కథా వస్తువుగా జో అంశ, ఏ అంశం అయితే అంటే కథకు సంబంధించి ఏ అంశం అయితే రంగ్ మంచ్ పర్ अभिनीत होता है से हम दृश्य कहते हैं. నెక్స్ట్ సూచ్య దేనని అంటారు చెప్పండి. నెక్స్ట్ సూచ్య, ఇప్పుడు దృశ్య అయిపోయింది. నెక్స్ట్ సూచ్య,
మనం రివైజ్ మాత్రమే చేస్తున్నాం టీచర్స్. నేను క్లాస్ ఎక్స్ప్లెయిన్ చేయట్లా. మనం రివైజ్ చేస్తున్నాం. మీ దగ్గర మీకు ఆల్రెడీ కంటెంట్ ఇచ్చాను. బట్ కానీ అది మీకు అర్థం అవ్వలేదు అంటున్నారు. సో ఓవరాల్గా కొంచెం కొంచెంగా మనం మాట్లాడుకుంటూ వెళ్తున్నాం. మీకు జస్ట్ టైప్స్ అన్ని మాత్రమే ఇచ్చాను. వాటి గురించి ఎలాబరేట్గా చెప్పుకుంటూ వెళ్తున్నాం. నాటక్ కి కథ. ఓకే. वस्तु की सूचना देने वाला सूचिया कहते हैं. ఓకే నెక్స్ట్ ఇంకా వాస్తవానికి సూచి అంటే నాటకకే అనావశ్యక విస్తారకే బైసే. అంటే ఇప్పుడు ఒక టాపిక్ ఈరోజు మనము నాటక్ చెప్పుకోవాలని డిసైడ్ అయ్యాం కాబట్టి మనం ఎటు వెళ్ళలేదు. అదే క్లాస్కు వచ్చిన తర్వాత హిందీ సాహిత్య ఇతిహాసంలో ఏదో ఒక టాపిక్ అంటే టీచర్స్ ఈరోజు ఏ టాపిక్ చెప్తామని చెప్పండి అని డిస్కస్ చేయడం. ఒకరు నాటక్ అంటారు, ఇంకొకరు ఇంకొకటి చెప్పేస్తారు. ఇలాగ చాలా కంటిన్యూ అవుతూనే ఉంటాయి అన్నమాట. సో అలాగ కాకుండా సో సూచన అంటే ఒక సూచి రెడీ చేస్తాం కదండి. లిస్ట్ అంటే అనవసరమైన విషయాలవి ఎక్కువ ఇక్కడ టైం అవ్వకుండా లైక్ స్క్రిప్ట్ అనుకోండి. ఈ తర్వాత ఇది చేయాలి, దీని తర్వాత అది చేయాలి అనే విధంగా. ఓకేనా. జో భీ సూచన భర్ దే జాతి హై అంటే మనము స్క్రిప్ట్ అనేది యాస్టీజ్గా స్క్రీన్ పైన కూడా కనిపించదు ఎప్పుడు. మీరు గమనిస్తున్నారా? ఒక మూవీ అది స్క్రీన్ పైన కనిపిస్తున్నప్పుడు హీరో యాక్టింగ్ ఏ అంశం పైన యాక్ట్ చేస్తున్నారో అవి మాత్రమే అక్కడ కనిపిస్తాయి. కానీ ఆ సందర్భానికి లైటింగ్ ఇలా ఉండాలి, నెక్స్ట్ వాళ్ళు ఏడుస్తూ యాక్ట్ చేయాలి, నవ్వుతూ యాక్ట్ చేయాలి, కొంచెం బెండ్ అవ్వాలి, దాని తర్వాత వాళ్ళు ఈ టైప్ ఆఫ్ కాస్ట్యూమే వేసుకోవాలి. ఇలాంటి సూచనలన్నీ ఉంటాయి కదండి. ఆ సూచనలన్నిటినీ వరుసగా సెట్ చేసి పెట్టేసి ఉంటారు అనమాట. ఓకేనా. దానిని వచ్చేసి మనం సూచ్య అని అంటాం అనమాట. జో రంగ్ మంచ్ పర్ దిఖాయా నహీ జా సక్తా హై. రంగ్ మంచ్ పైన మనము చూయించాం, బట్ కానీ అనవసరమైన విషయాల గురించి ఎక్కువ డిస్కషన్ ఉండకుండా మనము ముందుకు తీసుకెళ్తాం. సో దానికోసం ఇవన్నీ మనకు సూచి అనేది రంగ్ మంచ్ పైన కనిపించదు. ఓకేనా, మీకు క్లియర్ అండి. సో నెక్స్ట్ మరొకటి ఒక క్వశ్చన్ ఏంటంటే వెయిట్, సూచ్య క్వశ్చన్ అండి మీకే. సూచ్య వస్తు సూచ్య వస్తు सूच्य वस्तु की सूचना सूच्य वस्तु की सूचना देने वाले को क्या कहते हैं. क्वेश्चन జాగ్రత్తగా చూడండి. सूच्य वस्तु की सूचना देने वाले को क्या कहते हैं. अर्थो पक्ष अर्थो పక్షేపక్. ఆర్థోపెడిక్ కాదండి, అర్థోపక్షేపక్. సో మీకు మంచిగా రీకాల్ అవుతుంది కదండి. ఎస్, బాగా యూజ్ అవుతుంది కదా. అర్థో, నేను కూడా ఆర్థోపెడిక్ రాయబోయాను, సారీ. अर्थो पक्षेपक, अर्थोपक्षेपक कहते हैं. सूच्य वस्तु की सूचना देने वाले को हम क्या कहते हैं, अर्थोपक्षेपक कहते हैं. सरेना. ये कितने प्रकार है, अर्थोपक्षेपक कितने प्रकार है, अर्थोपक्षेपक कितने प्रकार है, ఎన్ని రకములు. 5 ఓకే. సరే 1 by 1 నేనే రాసేనా.
మీరు కూడా మైక్ ఆఫ్లో ఉంది, బట్ కానీ మీరు రివైజ్ చేయాలండి. ఓకేనా? ఫస్ట్ వన్ విషక్, విషకంబక్. సెకండ్ వన్ ప్రవేశక్. ఓకే, ఇవన్నీ పక్క పక్కనే రాసేద్దాం, కన్ఫ్యూజ్ ఉండదు. మనం ఒకే స్క్రీన్లో అన్ని రివైజ్ చేయొచ్చు కదండి. నెక్స్ట్ తర్వాత 3 చూలిక. నెక్స్ట్ 4 చూలిక తర్వాత కాశ్య. నెక్స్ట్ 5 అంకవతార్. అర్థపక్షేపక్ మొత్తంగా ఎన్ని రకములు? 5. మీరు ఇక్కడ గమనించినట్టయితే స్పెల్ ఎర్రర్స్ ఏమైనా ఒకసారి చూసుకోండి. మీరు కూడా వీలైతే ఒకసారి రఫ్ నోట్లో రాయడం కూడా చేయండి. ఎందుకంటే యాక్టివిటీ బేస్డ్గా మనం రాసినట్టయితే చదివినట్టయితే ఎక్కువగా గుర్తుంటుంది అనమాట. సో దానికోసం మాత్రమే చెప్తున్నా. ఓకేనా? విషయంబక్, ప్రవేశక్, చూలిక, నెక్స్ట్ అంకశ్య, నెక్స్ట్ అంకావతార్. నెక్స్ట్ క్వశ్చన్. ఈ 5 పాయింట్స్ మీరు రివైజ్ చేశారు అనుకుంటున్నాను. ఇక్కడ విషయంబక్ కాదండి, విషంబక్. విషంబక్ కిసే कहते हैं? క్వశ్చన్ మీరు ఆన్సర్ చెప్పాలి. విషంబక్ కిసే कहते हैं? విషంబక్ కిసే कहते हैं? చాట్ బాక్స్ లో ఆన్సర్ వెయిట్ చేస్తున్నాను. విషంబక్ కిసే कहते हैं? చాట్ బాక్స్ క్లోజ్ లో ఉందండి. बीथी या भावी घटनाओं की सूचना देने वाला. विषंबक राधा इकड़े बीती या भावी घटनाओं की सूचना देने वाला. చాలా స్లోగా వెళ్తుందని ఫీల్ అవుతున్నారా అండి? ఎవరికైనా అలాంటి ఫీల్ ఏమైనా ఉందా? మనం స్లో ఏం వెళ్ళట్లేదండి. ముందు చదివిన వాటిని అర్థం కాలేదన్నారు కాబట్టి మనము స్లోగా పద్ధతిగా కొన్ని పదాలు ఈ టర్మినాలజీ నాటకలో గుర్తుండిపోయేలాగా నిదానంగా చేయాలి. లేకపోతే క్లారిటీ లేకుండా ఫాస్ట్గా చేస్తే నష్టపోతాం అనమాట. ఓకే, నెక్స్ట్ ప్రవేశక్ కిసే कहते हैं చెప్పండి. ప్రవేశక్ కిసే कहते हैं. మరొక విషయం అండి, నేను చెప్తున్నప్పుడు దాన్ని అలానే స్క్రీన్ పైన కనిపిస్తున్నది చదవండి మీరు కూడా ఒకసారి. प्रवेशक किसे कहते हैं? सूचना विषंबक की भांति दी जाती है. ఓకే, ఇక్కడ ఏంటంటే ప్రవేశక్ చూడండి రాస్తున్నాను 1 by 1 వర్డ్ టు వర్డ్, చాలా జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. ఈ ప్రవేశక్ इसके द्वारा इसके అంటే प्रवेशक के द्वारा सूचना विषंबक की भांति
విషంబక్ భాంతి ది జాతి. ఇక్కడ ఏంటంటే పైన వారిచ్చేటటువంటి సూచనల కన్నా ఇవి కొంచెం తక్కువే. ది జాతి హే. నెక్స్ట్ కింతు వీరు కూడా ఇచ్చేవి ఉంటాయి, బట్ కానీ కింతు इसके इसके सूचक पात्र अधम श्रेणी के होते हैं. అంటే ఏంటి, ఇప్పుడు మనము ఇవి గమనిస్తున్నట్టయితే ఇవి ఏ విధంగా ఉన్నాయంటే డైరెక్టర్ ఉంటారు, అలానే అసిస్టెంట్ డైరెక్టర్స్ ఉంటారు కదా, ఆ విధంగా కూడా మనం చూసినట్టయితే ఇక్కడ సూచనలు పైన వాళ్ళు ఇచ్చేవి ఒకలాగా ఉంటాయి, కింద అసిస్టెంట్ డైరెక్టర్స్ కూడా వాళ్ళు కూడా రిమైనింగ్ క్యారెక్టర్స్ అన్నిటికీ సైడ్ క్యారెక్టర్స్ అన్నిటికీ అసిస్టెంట్ డైరెక్టర్స్ చాలా బాగా నీట్గా మిగిలినవన్నీ అరేంజ్ చేస్తుంటారు. అలా అని చెప్పేసి వీరే మైన్ అవ్వరు. సో ఆ విధంగా అనమాట. నెక్స్ట్ चूलिका किसे कहते हैं. नेक्स्ट चूलिका किसे कहते हैं. चूलिका किसे कहते हैं. क्वेश्चन. यस, चूलिका किसे कहते हैं. देनी पर्दे के पीछे से दी जाने वाले को चूलिका कहते हैं. वाव. అంటే మనకు పరదా అని కాదు, కానీ ఇప్పుడు ప్రజెంట్ టెక్నాలజీ డెవలప్ అయింది కాబట్టి బ్యాక్ డ్రాప్లో ఉంటారు. పర్దే కే పీచే, పర్దే కే పీచే వెనుక వైపుగా ఉండి पीछे से दी जाने वाली सूचना. पर्दे के पीछे ఇవన్నీ పైకి కనిపించవు. ఇప్పుడు మనకి ఒక మంచి సాంగ్ బయటకు వస్తుంది, కొరియోగ్రాఫర్ కనిపిస్తారా సాంగ్లో? కనిపిస్తారా అండి? ఇప్పుడంతా టెక్నాలజీ రికార్డెడ్ ఉంది కాబట్టి ఓకే. అప్పట్లో పరదా ఉండేది, పరదా వెనుక వాళ్ళు ఉండి అన్నీ చెప్తూ ఉండేవాళ్ళు అనమాట. నెక్స్ట్ మీరు ఇలా ఇలా చేస్తే వెళ్ళాలి అని. నెక్స్ట్ అండి, ఆంకస్య కిసే కహతే హై. ఆంకస్య కిసే కహతే హై. ఆంకస్య కిసే కహతే హై. जिसमें ఎవరు ఆన్సర్ ఇవ్వలేదు కదా, जिसमें अगला अंक प्रारंभ होने का संकेत. अगला अंक प्रारंभ होने का संकेत हो उसे हम ఆంకస్య कहते हैं. నెక్స్ట్ ఏంటి అన్నట్టుగా కౌంటబుల్గా ముందుకు వెళ్తుంటారు కదా. ఫైనల్గా లాస్ట్ ఏంటి, అంకావతార్ క్యా హై. अंकावतार किसे कहते हैं. यस, ఏంటంటే ఎక్కడైతే జహా ప్రథమ్ अंक की वस्तु
ప్రథమ అంకికి వస్తువు కా విచ్ఛేద్. విచ్ఛేద్ అనగా కొంచెం సెగ్రిగేట్ చేయడం కదా. విచ్ఛేద్ కియే బినా दूसरे अंक की वस्तु आरंभ हो, जहाँ प्रथम अंक की वस्तु का विच्छेद किए बिना అంటే ఇప్పుడు దానికి సపరేట్గా ఇంకా కొంచెం చిన్న చిన్న పార్ట్స్గా చేసేసి కాకుండా మొదటి పాయింట్ నుండి డైరెక్ట్గా సెకండ్ వైపుగా వెళ్ళిపోవడం. అంటే ఇప్పుడు సెట్ 1 సెట్ 2 ఇలాగ ఉంటాయి. సెట్ 1 మరీ టఫ్గా ఉందంటే అలా ఏం కాకుండా దాన్ని ఒకే వేసేసి చేసుకుంటూ నెక్స్ట్ తర్వాత డైరెక్ట్గా సెట్ 2కి వెళ్ళిపోవడం. అలా డైరెక్ట్గా ఫస్ట్ అయిపోయింది ఇమ్మీడియట్గా దాన్ని సెగ్రిగేట్ చేయకుండా సడన్గా అలానే సెకండ్ది కూడా స్టార్ట్ చేసేయడం. ఇవి జస్ట్ మనము ఒక ఫస్ట్ పేజ్లో ఉన్నటువంటి చిన్న పాయింట్స్ మాత్రమే తీసేసుకున్నాం. దీని తర్వాత నెక్స్ట్ నాకు తెలిసి ఈరోజు నాటక్ ఒకటే ఫినిష్ అవుతుందేమో. పిలిచి మనం ఆఫ్టర్నూన్ 12:30 to 1:30 బ్రేక్ కదండి, లంచ్ టైం. 1:30 తర్వాత క్లాస్ కదా. ఎస్ సార్. టెర్మినాలజీ మీరు ఏమి యూజ్ చేసినా సింపుల్ టెర్మినాలజీలో ఓవరాల్గా ఇదే మీనింగ్ కదండి. మీరు తెలుగులో మాట్లాడినా కొంచెం టెర్మినాలజీ బాగా టఫ్గా యూజ్ చేసిన అన్నీ ఒకటి. రైట్.